అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు థర్స్డే వర్క్ అయిపోయాక ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఒక అన్నని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేది ఉందని చెప్పి స్టార్ట్ అయ్యాం. కానీ తన ఫ్లైట్ డిలే అయింది. సింప్లీ సౌత్కి వెళ్ళాలని కూడా ప్లాన్ ఉంది, కానీ లేట్ అయిపోతుందేమో అని కుదరదులే అనుకున్నాం. దాని ఫ్లైట్ డిలే అయిందని చెప్పి సింప్లీ సౌత్కి వచ్చాము. అందుకే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ లాంగ్ వీకెండ్. రేపు July 4th ఫ్రైడే హాలిడే. సింప్లీ సౌత్ అంటే ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. చాలాసార్లు వెళ్ళాము ఆల్రెడీ. కానీ చాలా వెయిట్ లిస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ వెయిట్ లిస్ట్ జాయిన్ అయిపోయాను. మా టేబుల్ అయితే వచ్చేసింది, వెళ్తున్నాము. మెల్లిగా తినండి, మెల్లిగా తినండి అన్నావుగా. నేనైతే పరాటా విత్ వెజ్ కీమా అదొకటి చెప్తాను. నేను చోలే భటోరే చెప్తాను, అది చోలే పూరి, రెండిట్లో ఏదో మీకే చెప్పండి. మీకు ఏది కావాలన్నా వస్తుంది. ఇప్పుడు అలాగేస్తున్నారు చూడు, మనకి ఇచ్చారు ఈ టేబుల్. మలబార్ పరాటా విత్ వెజ్ కీమా కర్రీ. ఏమైంది? మలబార్ పరాటా విత్ వెజ్ కీమా కర్రీ. I came for that only. కీమా లేదంట, మరి ఏం చెప్తాం? పరాటా విత్ వెజ్ కీమా ఆర్డర్ చేస్తే లేదు అని చెప్పు. ఒక తాళి చెప్పు. ఇప్పుడు ఏ టైంకి క్యాన్సిల్ అవ్వచ్చు ఫస్ట్ థింగ్. రెండోది మళ్ళీ పొద్దున్నే 4కి అక్కడికి వెళ్ళి పొద్దున్నే తిరగాలంటే వాళ్ళకి అది నిద్ర లేకపోతే షేర్ చేసుకుందాం. ఫస్ట్ చోలే భటోరే ఫుడ్ మీద ఫోకస్ చేద్దాం, తర్వాత బయట. కారం ఇడ్లీ ఉందా చెప్తావా? గుంటూరు కారం ఇడ్లీ అన్న. నువ్వు చోలే భటోరే చెప్తున్నావా, చోలే పూరి చెప్తున్నావా? నేనేం డిసైడ్ అవ్వాలి. ఏం చెప్పమంటావు? ఏం చెప్తే చెప్తా. చోలే పూరి చెప్పు. అండ్ 1 రవ్వ దోశ. ప్లెయిన్ రవ్వ దోశ. सांबर बटर इडली, 1 पूरी छोले, 1 साउथ इंडियन थाली, 1 रावत. లేదు, అది కీమా లేదంట, సో అందుకని చెప్పలేదు. బాగోదు. ఆ వెజ్ కీమాదే సూపర్. నేను ఆ వెజ్ కీమా కోసమే వచ్చానన్న. ఆ 3 members కూర్చునేది ఉంది కదా, మాకు అది ఇచ్చారు. టేబుల్ చాలా చిన్నగా ఉంది, అందుకే మళ్ళీ అడిగి ఈ 4 members కూర్చునేది తీసుకున్నాం. అక్కడ ప్లేట్స్ కూడా పట్టవు, అందుకని చైర్లు తెగిపోయింది అంట. ముందు పెట్టు, కొంచెం పెట్టి సత్యం ముందు పెట్టు. సత్యం మెయిన్ ఫోకస్. అది తిరిగిద్ది, గిమ్మెల్ అది. ఏంటది? దీని పేరేంటి? బటన్ ఇడ్లీ. బటన్ ఇడ్లీ ఎప్పుడు తినలేదా నువ్వు? చిన్న ఇడ్లీ అయ్యే కదా. అదే కదా బటన్ ఇడ్లీ. అరే నేను అడ్డు వచ్చి కూర్చుంటారా? రికార్డ్ అవుతుంది కదా. అవుతుందా చూడు, పైన టైం వస్తూ ఉంటుంది. నన్ను తీ, ఆ తర్వాత మొత్తం అంతా కవర్ చేయి. ఆవిడికి ఫొటోస్ ఇస్తావా? తీయవా? అర్థం అవుతుంది. సరే, అదంతా క్లీన్ చేయాలి. వద్దులే ఇచ్చేయి. అమ్మో, నాకు ఎవరు అవసరం లా. నేను చోళపూరి తింటా ఫస్ట్. తాళి కూడా వచ్చేసింది. సాంబార్ ఇడ్లీ, గుడ్డి ఇడ్లీ అంటే చిన్న ఇడ్లీ. ఇంకో ఆఫీస్ బ్యాచ్లు అందరూ ఇక్కడికి ఇదే వస్తారు కదా. మా ఆఫీస్లో కూడా చాలా మంది అస్తమానం సింప్లీ సౌత్ ఇట్లా లేపుతారు. మా ఆఫీస్లో కూడా చాలాసార్లు
ఉంటాను, నేను దానికి వెయిట్ చేస్తాను సార్. మేము స్టార్టింగ్ తిన్నాము. ఇంకెప్పుడు తాళి అయితే ఆర్డర్ చేసుకోవద్దు. నేను ఆర్డర్ చేయాలనుకున్నా కానీ నేను వెల్కమ్ డ్రింక్ లేదు, ఆవకాయ పప్పు అన్నం లేదు, ఇంకోటి ఏదో కూడా ఇస్తారు కదా, ఏమో బాగాలేదు. అంటే ఫ్రై బాగుంది, దొండకాయ ఫ్రై చాలా బాగుంది. ఒక కర్రీ అయితే బాగానే ఉంటుంది కదా ఎప్పుడు. కొంచెం ముందుకెళ్తే తీస్తుంది, తీసింది. అలా అక్కడ తిరగట్లా. బాయ్. ఇప్పుడే అన్నని డ్రాప్ చేసేసా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి త్వరగా, అంటే మా ఆంటీ గాడికి భయపడతాడు. క్రాకర్స్ రూమ్మేట్స్ కూడా లేరు. హాయ్, బాగానే ఉన్నావా? క్రాకర్స్ ఏం రాలే సౌండ్స్? క్రాకర్స్ సౌండ్స్ రాలేదా? ఇది 2 days తర్వాత, అంటే సండే. నా దగ్గర నట్స్ అయిపోయాయి, తీసుకుందామని చెప్పి హెచ్ఈబి స్టోర్కి వచ్చాను. అండ్ ఇంకా కొంచెం మాంటీకి మీట్ ఇంకేమైనా కావాలంటే తీసుకోవాలి. ఇది హెచ్ఈబి అంటే గ్రోసరీ స్టోర్, అన్నీ ఉంటాయి, ఫ్రూట్స్, మీట్, ఎవ్రీథింగ్. ఇక్కడ యూఎస్లో కొన్ని స్టోర్స్లో ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్గా స్క్వీజ్ చేసింది అమ్ముతారు. చెర్రీ చాలా బాగుంటుంది. తీసుకోండి, 33 cents అంట. 33 cents అంట, అయితే 30 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. ప్లేట్స్ తీసుకుంటున్నా, స్వీట్ క్రవింగ్ కప్ తిన్నాను. మీట్, ఇదంతా మీట్ సెక్షన్. అక్కడైతే సీ ఫుడ్ పెడతారు కానీ అయిపోయింది. మాంటీ కోసం వెయిట్ చూస్తున్నా. ఇక్కడ బీఫ్ ఉంది, పోర్క్ అవన్నీ ఉన్నాయి. పోర్క్ వెళ్ళి తీసుకుంటా, మాంటీకి చాలా ఇష్టం. కానీ రెగ్యులర్ పెట్టకూడదు, అప్పుడప్పుడు పెట్టాలి. నాకు అందరిలో వీడియో తీయడానికి ఏదోగా ఉంది, ఎప్పుడు అలవాటు అవుతుందో. కోడి కాళ్ళు తీసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నాయి నట్స్, సేమ్ హోల్ ఫుడ్స్ లానే. తీసి చూడాలి ఏమేమి ఉన్నాయో. ఇవి ఆర్గానిక్. అబ్బో, ఇక్కడ కూడా ఉన్నాయి, దొరికాయి నాకు. కెమెరా ఇక్కడ సెట్ చేస్తున్నా. నట్స్ ఇట్లా బ్యాగ్లో వేసుకోవచ్చు. చూపిస్తారు ఎట్లా ఉంది. ఇక్కడ ఇది ఇచ్చాడు స్పాచులా, దాంతో LB $10 అంట, అంటే అర కేజీ $10. అంటే అర కేజీ 900. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా కాదు, ఆల్మోస్ట్ అర కేజీ 900.
ఇక్కడ అన్ని రకాల నట్స్ ఉన్నాయి, ఆల్మండ్స్ ఇంకా వాల్నట్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. అందులో అన్సాల్టెడ్, రోస్టెడ్, సాల్టెడ్ అట్లా డిఫరెంట్ కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. ఇంకా వెళ్తూ ఏమైనా కావాలంటే పిక్ చేసుకుంటా, లేదంటే లేదు. నట్స్ తీసుకున్నాను, కొన్ని ఫ్రూట్స్, ఇంకా మాంటీకి ఫుడ్ తీసుకున్నాం, మీట్ అంతా. లెట్స్ గో. ఇవన్నీ డాగ్ ట్రీట్స్. ట్రీట్స్ తీసుకుంటున్నాం ఆంటీ కోసం. ఎల్ఫ్ ప్రైమర్ తీసుకుంటున్నా. నాది డ్రై స్కిన్ కాబట్టి పవర్ గ్రిప్ ప్రైమర్ తీసుకుంటున్నా. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మీరు కొత్తగా రిలీజ్ చేశాడు పవర్ మ్యాట్ ప్రైమర్. అండ్ ఇందులోనే పవర్ గ్రిప్ ప్రైమర్ నియాసినమైడ్ కూడా ఉందంట. ఎల్ఫ్ ప్రైమర్ చెక్ చేశాను, తీసుకుందాం అనుకున్నా, కానీ 8th నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంది, అందులో చెక్ చేద్దామని తీసుకోలేదు. నాకు ఇప్పుడేమీ అది చాలా అర్జెంట్ ఏం కాదు కదా, అందుకని. యా, ఇక్కడ ప్రెస్ ఆన్ చేసి అంతా బ్యూటీ ప్రొడక్ట్స్ ఏరియాని. యా, నాదైతే అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంటికి. నేను ఎప్పుడు వచ్చినా ఈ సెక్షన్ మాత్రం చెక్ చేయకుండా వెళ్తాను. ఈరోజు ఎందుకో మర్చిపోయా. అయిపోయిందో, ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ పెట్టాలి అంతే. ఇప్పుడే ఇంటికి వచ్చాను, తినడానికి వెళ్ళాను. హెచ్ఈవి తర్వాత ఆ పని అయిపోయాక తినడానికి వెళ్ళాను. తినేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇప్పుడు తెచ్చినవన్నీ సర్దాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.